హలో అండి. వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. లవంగ మొగ్గల్లా ఉన్నాయనుకుంటున్నారా? కానీ లవంగ మొగ్గలు కాదు. మల్లె మొగ్గల్లా ఉన్నాయి. కానీ అవి కూడా కాదు. ఇవేంటో గెస్ చేయగలరా? గెస్ చేసే ముందు ఇవి దేనికి ఉపయోగమో చెప్తాను. అప్పుడు ఇవేంటో నాకు మెసేజ్ చేయండి. ఇవి కేరళ సైడ్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా దొరికేస్తున్నాయి. వీటిని కూర వండుకొని తింటారంటే నమ్ముతారా? అవునండి. వీటిని కూర వండుకొని తింటారు. ఇవి దేనికి ఉపయోగం అంటే స్కిన్ గ్లోయింగ్, హెయిర్ గ్రోత్, బాడీ పార్ట్స్ అన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అద్భుతం కదండి. ఇంకో విషయం ఏమిటంటే ఇవి విత్తనాలు వేసిన 2 నెలల్లోనే ఈ పంట రెడీ అవుతుంది. ఇది మల్లెతీగలాగా పైకి పాకిస్తూ ఉంటే బాగా ఎదిగి ఎక్కువ పూత పోస్తుంది. ఇవి లేతగా ఉన్నప్పుడే వండుకోవాలి. ముదిరివైతే చిరుచేదొచ్చి వగరొస్తుంది. అందుకని లేతగా ఉన్నప్పుడే వండుకోవాలంటే ఇవి కర్రీ చేసుకోవాలి. వీటిని పైన మొగ్గ ఉంటుంది. ఆ మొగ్గ చక్కగా తీసేసి ఈ లోపల గింజల్ని తీసుకోవాలి. ఈ మొగ్గలో ఒక్కొక్క మొగ్గకి 3 కాయలు ఉంటాయి. ఒక మొగ్గకి 4 ఉంటాయి. ఇవి చిక్కుడు గింజల్లాగా చూడటానికి చాలా బాగుంటాయి. ఈ గింజలు కింద ఉన్న మొగ్గ 2 భాగాలుగా కట్ చేసుకొని ఇది కూడా కలిపి కర్రీ చేసుకోవాలి. దీన్ని కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పులుసుగా కూడా చేసుకోవచ్చు. మరి ఇదేంటో చెప్తారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేసి మెసేజ్ చేయండి.